గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. మనిషి జీవన విధానంలో వచ్చే మార్పులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వచ్చి చేరుతుంటాయి. ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు, ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసేవారిలో, కొన్ని రకాల హార్డ్ వర్క్ చేసేవారిలో, అలాగే ఆహార నియమాలు సక్రమంగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, ఫైల్స్, ఫిషర్ వంటివి. దీనికి హోమియోలో చికిత్సా విధానాలేంటో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ జయశ్రీ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనేవి జనరల్గా మలద్వారం దగ్గర వచ్చే జబ్బు అనేది. సో పైల్స్ని మామూలుగా మన సైంటిఫిక్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అని అంటారు. అదే మనం తెలుగులో కనుక తీసుకున్నట్టు దాని అర్షములలో అని అంటారు అనమాట. సో పైల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇది మలద్వారం దగ్గర వచ్చే జబ్బు కాబట్టి జనరల్గా డైటరీ అంటే మనం తీసుకునే ఆహార విషయంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్టయితే ఇలాంటి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మలబద్ధకం ఉండే వాళ్ళలో మనం ఈ పైల్స్ అనేవి సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఫిస్టులా అని చెప్తున్నారు, అవి ఏంటి? ఫిస్టులా కూడా మలద్వారం దగ్గర వచ్చే జబ్బు అండి. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా మనకి మలద్వారానికి చర్మానికి ఎలాంటి కనెక్షన్ ఉండదు. కానీ దీంట్లో ఫిస్టులాలో ఏమవుతుందంటే ఒక అబ్నార్మల్ కనెక్షన్ అనేది మలద్వారానికి తర్వాత స్కిన్కి చర్మం మీద ఫామ్ అవుతుంది అనమాట. దానివల్ల మలద్వారంలో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా చర్మం మీదకి ఒక అల్సర్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి డ్రైన్ అవుతూ ఉంటుంది. ఫిషర్స్ అంటే మలద్వారం దగ్గర ఉండే చర్మం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉండే చర్మం పగుళ్ళకు గురైనప్పుడు లేదా చిట్లిపోయినప్పుడు దాన్ని ఫిషర్స్ అని అంటారు. రైట్. ఎందుకు వస్తూ ఉంటుందండి? ఒకే చోట ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకు వస్తూ ఉంటాయి? సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫార్మోస్ట్ కారణం అయితే మనకు బలబద్ధకం ఉండే వాళ్ళలో ఈ 3 కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే కొంతమందికి ఎక్కువగా అంటే మోషన్ వెళ్ళటానికి చాలా ముఖ్య వాళ్ళలో కూడా మనకి ఈ మలద్వారం దగ్గర ఉండే ఆర్గన్ అంతా కూడా ఇన్యాక్టివిటీకి గురయ్యి ఆ లూజ్నెస్ వల్ల కూడా మనకి ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పైల్స్ కనుక తీసుకున్నట్టయితే దీనికి వంశపారంపర్యమైన ఎలిమెంట్ కూడా తోడవుతుంది. దాంతోపాటు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళలో అంటే ఒబెసిటీ ఉండే వాళ్ళలో కూడా ఈ లూజ్నెస్ ఆఫ్ ద అనల్ కెనాల్ అంట దానివల్ల కూడా మనకి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. రాజమండ్రి నుండి చంద్రరావు ఉన్నారు. చంద్రరావు గారు, హలో డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నమస్తే అండి. చెప్పండి అండి. మేడం నాకు ఫైల్ స్టార్ట్ అయ్యిందండి. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? అంటే 4 years నుంచి వస్తుంది. ఓకే అండి. సో మీ వయసు ఎంత? 24 అండి. ఓకే అండి. రక్తమే పడుతుందండి? ఫస్ట్ స్టార్టింగ్ లో బ్లీడింగ్ అయ్యిందండి. ఓకే అండి. ఓకే ఓకే. ఇంకేదైనా ప్రాబ్లం అనిపిస్తుందండి? నొప్పి ఉంటుందా? పెయిన్ వస్తుందని అంటే 2 సార్లు క్షారసూపర్ ద్వారా సిజేరియన్ అయిందండి. ఓకే. అది అయిన తర్వాత మళ్ళీ సెగ్మెంటైజ్ చేస్తే మళ్ళీ ప్రెజర్ అన్నారండి. ఫిషర్ అని చెప్పారండి? ప్రెజర్ యాన్యువల్ ప్రెజర్ స్కిన్ ట్యాగ్ జరుగుతుందండి. అవునండి. ఓకే, చెప్తానండి. సో కొంతమందికి పైల్స్ అనుకునే వాళ్ళలో జనరల్గా ఏంటంటే అది లాస్ట్గా ఫిజర్ లాగా టర్న్ అవుతుందండి. అంటే పైల్స్ అనుకుంటారు కానీ అలాంటి చాలా సాధారణంగా అది ఫిజర్ ఉంటుంది. సో పైల్స్లో ఏంటంటే మన దగ్గర మలద్వారం దగ్గర ఉండే ఏవైతే వెయిన్స్ ఉంటాయో అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఉబ్బిపోవటం వల్ల మనకు పైల్స్ అనేవి వస్తాయి. అవి లోపల ఉండొచ్చు లేకపోతే బయట ఉండొచ్చు. అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు లేదా ఎక్స్టర్నల్ పైల్స్ ఉండొచ్చు. కానీ అందులో నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది హెమరాయిడ్స్లో అంటే పైల్స్లో. కానీ బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే ఫిషర్ విషయానికి వస్తే మాత్రం మనకి నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చర్మం ఏదైతే ఉందో ఆ మలద్వారం చుట్టూ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి పెయిన్తో పాటు ఈ ఫిషర్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వటం జరుగుతుందో అప్పుడు మనకి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో తను ఆల్రెడీ దానికి యానల్ ఫిషర్తో బాధపడుతుందని చెప్పాను. దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. హోమియోపతిలో ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరలోని బ్రాంచ్ సంప్రదించండి. నెక్స్ట్ వనపర్తి నుండి ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఈ పైల్స్, ఈ ఫిషర్స్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి? సో జనరల్గా ఇది మలద్వారానికి సంబంధించింది కాబట్టి మనకి వచ్చే ప్రాబ్లంలో కూడా ఫస్ట్గా మనకి పైల్స్ కావచ్చు, ఫిస్లో కావచ్చు, ఫిషర్ కావచ్చు, నొప్పి అనేది మనకు ఫస్ట్ లక్షణంగా కనబడుతుంది. కొంతమందికి నొప్పి ఉండకపోవచ్చు. ఇంకా పైల్స్లో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే బ్లీడింగ్ పైల్స్ అండ్ నాన్ బ్లీడింగ్ పైల్స్ కూడా మనం చూడొచ్చు ఒక్కొక్కసారి. అంటే ఎప్పుడైతే మనకి వెజల్స్ అనేవి చిట్లిపోతాయో ఆ వెజల్స్ నుంచి చిట్లిపోయిన దాని నుంచి కూడా మనకు రక్తం పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పైల్స్లో మనకి నడుం నొప్పితో పాటు మలబద్ధకం కూడా ఉంటుంది.
దాంతోపాటు మనకి ఒక్కొక్కసారి మోషన్లతో తీవ్రమైన నొప్పి కూడా రావచ్చు. అలాగే మన ఫిషర్ కనుక తీసుకున్నట్టయితే నొప్పితో పాటు నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఇందులో. దాంతోపాటు బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది ఎక్కువ మోతాదులో అవుతుందో ఇది రక్తహీనత కూడా దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. సో అదే మనకి ఫిస్టులాలో కనుక తీసుకున్నట్టయితే నొప్పి కూడా దీంట్లో చాలా తీవ్రంగా ఉంటుంది. దాంతోపాటు మనకి స్కిన్ మీద ఒక అబ్నార్మల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ మలద్వారంలో ఉండే కంటెంట్స్ అన్నీ కూడా బయటకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ఆ ఆనల్ రీజియన్ చుట్టూ కూడా మనకి ఇన్ఫెక్షన్స్కి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి అనంత్ ఉన్నారు. అనంత్ గారు, మెహబూబ్ గారు ఉన్నారు. మెహబూబ్ గారు, హలో. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు ఫైల్స్ ఉన్నాయి మేడం. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నాకు ఒక 3-4 years నుంచి మేడం. ఓకే అండి, ఎలాంటి లక్షణాలు కనబడుతున్నాయి? ఏం లేదు మేడం, అంటే లోపల పోల్ మూలాలు ఉన్నాయి మేడం. ఓకే, లోపల మూలం తర్వాత ఫిస్టులా ఉంది మేడం, సైడ్ మలద్వారం పక్కన మేడం. ఫిస్ట్లో ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఫిస్టులా కూడా ఒక 5-6 years నుంచి ఉంది మేడం. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తారు? నేను ఆటో డ్రైవర్ని మేడం. ఓకే అండి, మీ వయసు ఎంత? నాది 44 years మేడం. ఓకే, రక్తం ఏమైనా పడుతుందా అండి? మేడం రక్తం ఏమైనా పడుతుందా మోషన్లో? రక్తం ఏం లేదు మేడం, చీము లాంటిది వస్తుంటుంది మేడం ఫిస్టులాలో. ఓకే అండి, ఓకే. సో ఆల్ ఫిస్ట్లా ప్రాబ్లం ఉందండి తనకి. సో ఇందాక చెప్పుకున్నట్టు మనకి అబ్నార్మల్ కనెక్షన్ నుంచి మనకి పస్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. దాంతోపాటు ఆ రీజియన్ మొత్తం కూడా సెన్సిటివ్గా మారిపోయి అంతా కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. స్కిన్ మీద మనకి చిన్న అల్సర్ లాగే కనబడుతుంది. దీన్ని మనము నార్మల్గా సర్జికల్గా ట్రీట్ చేసినప్పుడు కూడా మనకి కారణాలు అలాగే ఉంటాయి కాబట్టి కంప్లీట్గా అది క్యూర్ అవ్వదు. కానీ దీని కారణాలు కూడా సేమ్ మలబద్ధకం, తర్వాత మనకి వంశపారంపర్యమైన కారణాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కంప్లీట్గా ట్రీట్ చేసుకోవడానికి మనం ఆ మూల కారణాన్ని వెతికి దానికి తగ్గట్టుగా మనం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు దగ్గరలోని పాజిటివ్ బ్రాంచ్ సంప్రదించండి అండి, డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గోపాలపురం నుండి నరేంద్ర ఉన్నారు. నరేంద్ర గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నరేంద్ర గారు, ఎస్, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? అంటే ఏ ఏజ్లో నుండి ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది? దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి. ఎందుకంటే డైటరీ ఫ్యాక్టర్ అంటే మనం తీసుకునే ఆహారంలో మనకి ఇది చాలా ఎక్కువగా, అంటే ఇది ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ కానీ మెయింటైనింగ్ ఫ్యాక్టర్ లాగా తీసుకుంటారు. సో ఎప్పుడైతే మలబద్ధకం ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ అనేది ఎక్కువగా వస్తుంది. అది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా ఉంటుంది. కానీ దాంతోపాటు ఏంటంటే మనకి ఓవర్ స్ట్రైనింగ్, అంటే ఎక్కువగా ముఖ్య వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి సో ఏజ్ లిమిట్ అంటూ ఇది పర్టికులర్ ఏజ్ అని మాత్రం చెప్పలేము. కానీ కొంతమందికి ఓల్డ్ ఏజ్ అంటే పెరుగుతున్న కొద్దిగా ఏమవుతుంది అంటే మనం తీసుకునే వాటర్ కంటెంట్ తగ్గొచ్చు, తర్వాత మనం తీసుకునే ఫైబర్ ఫుడ్ వల్ల కూడా మనకి మలబద్ధకం ఉండే అవకాశం ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నరేంద్ర గారు లైన్లోకి వచ్చారు. నరేంద్ర గారు, మాట్లాడండి. మేడం, నాకు లాస్ట్ మంత్ 10 days బ్లడ్ మోషన్స్ అయినాయి. ఓకే అండి, తర్వాత నుంచి నార్మల్ గానే అవుతున్నాయి మేడం. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది, 1 week అలా అయినాయి. ఓకే, తర్వాత నార్మల్ గానే అయినాయి మోషన్స్. ఓకే అండి, కూడా నార్మల్ గానే అవుతుంది. ఫైల్స్ రిలేటెడ్ మేడం ఇది బ్లడ్ మోషన్స్. ఓకే అండి, పెయిన్ ఏమైనా ఉంటుందండి? పెయిన్ ఏమి ఉండదు మేడం, నార్మల్ గానే ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం యాక్చువల్గా ఎన్నాళ్ళ క్రితం స్టార్ట్ అయింది మీకు? లాస్ట్ ఇయర్ వన్స్ జరిగింది మేడం, 1 week. ఓకే, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, వేడి వస్తువులు తీసుకున్నప్పుడు అలా జరిగిందా, లేకపోతే నార్మల్గానే మీకు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉందా? ఫుడ్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది మేడం. ఎక్కువ రసం, చింతపండు సంబంధించి ఫుడ్ తీసుకున్నాను అప్పుడు 1 week. ఓకే అండి, బయటకి ఏమైనా వచ్చినట్టు అనిపిస్తుందండి? లేదు మేడం, అలా ఏం అనిపించట్లేదు. ఓకే అండి, ఓకే ఫైన్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇప్పటి వరకు? నేను తీసుకోలేదు మేడం, అనుకున్నాను తీసుకుందామని, లోపు ఆగిపోయినాయి బ్లడ్ మోషన్స్. దాని గురించి ఇంకా కన్సల్ట్ చేయలేదు మేడం ఎవరిని. ఓకే అండి, సో ఈ బ్లీడింగ్ ఇన్ మోషన్స్ అనేవి మనకి పైల్స్, అంటే ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడైతే మనకి స్వోలెన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి పగిలిపోయినప్పుడు, చిట్లిపోయినప్పుడు మనకు వస్తూ ఉంటుందండి. ఇది నార్మల్గా పైల్సే ఉండే అవకాశం ఉంటుంది. సో కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే చాలా ఇతర కారణాల వల్ల కూడా మనకి ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా జరగచ్చు, తర్వాత రెక్టల్లో అంటే రెక్టంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఇలా బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అసలు దేని వల్ల వస్తుంది అనేది వీళ్ళు ఒకసారి పరీక్ష చేయించుకొని, ఆనోస్కోపీ చేయించుకొని దాని తర్వాత మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వైజాగ్ నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం గారు. నమస్తే అండి.
మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మేడం గారు నాకు 4 years నుంచి ఫైల్స్ ఉన్నాయి మేడం గారు. ఓకే అండి. అయితే అవి బ్లడ్ కూడా ఎక్కువ అయిపోతుంటది, ఎక్కువ వచ్చేస్తుంటది, కానీ నొప్పి రాదండి. ఓకే అండి. అది ఏంటనేది చెప్పండి మేడం గారు. మా టాబ్లెట్లు అవి వాడినా సరే తగ్గలేదండి. ఓకే అండి చెప్తాను. నొప్పి రాదు మేడం, బ్లీడింగ్ బాగా, రక్తం ఎక్కువ వచ్చేస్తుంటది మేడం గారు. 4 years నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? 4 years నుంచి ఉంది మేడం గారు. ఓకే అండి. సో ఇది పైల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొన్ని రకాల పైల్స్లో, ఎక్స్టర్నల్ పైల్స్లో మనకి ఎప్పుడైతే ఉంటున్నాయో ఇవి బయట కంప్లీట్గా వచ్చేస్తాయి. అప్పుడు మనకి పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ ఇంటర్నల్ పైల్స్లో కూడా మనకి పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. కానీ దీన్ని ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే సివియర్ బ్లడ్ లాస్ వల్ల మనకి రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా రాకుంటే ముందే మనకి కండిషన్ ఇంకా అడ్వాన్స్ అయ్యే కంటే ముందే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికి. మీకు దగ్గరలోని పాజిటివ్ బ్రాంచ్ సంప్రదిస్తే అసలు ఎలాంటి పైల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ పైల్సా లేకపోతే ఎక్స్టర్నల్ పైల్సా, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేవి చేయడానికి వీలవుతుందండి. నెక్స్ట్ బెంగళూరు నుండి సతీష్ ఉన్నారు. సతీష్ గారు, డాక్టర్ జయశ్రీ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు 1 year నుండి అంటే పెయిన్ వస్తుంటుంది మేడం. మసాలా ఐటమ్స్ ఏదైనా తీసుకుంటే కూడా చాలా పెయిన్ గా ఉంటది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? అది 28 మేడం. 28. 1 year నుంచి ప్రాబ్లం ఉందండి మీకు? అవును మేడం. అప్పుడప్పుడు కూడా బ్లడ్ కూడా వస్తుంది. బ్లడ్ వస్తుందండి. ఓకే, పెయిన్ తీవ్రంగా ఉందండి? సివియర్గా అనిపిస్తుందా పెయిన్ అనేది? చాలా సివియర్గా ఉంటుంది మేడం. ఓకే అండి. ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా దీనికి? లేదు మేడం, ఇంతవరకు నేను తీసుకోలేదు మేడం. ఓకే అండి. సో దానికి యానల్ ఫిషర్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. దీంట్లో మనకి తీవ్రమైన నొప్పితో పాటు మనకి చర్మం ఏదైతే పగులకు గురిందో దాని నుంచి మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ దానికి కూడా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుందండి హోమియోపతిలో. జనరల్గా మనం డైటరీ ప్లాన్తో అంటే మనము న్యూట్రిషన్తో పాటు మనం ఈ మెడిసిన్స్ కూడా తీసుకున్నట్టయితే కంప్లీట్గా దీన్ని మళ్ళీ ఎప్పటికీ రాకుండా నివారించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు లావణ్య ఉన్నారు. లావణ్య గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మా ఆయనకి అప్పుడప్పుడు మోషన్ బ్లడ్ వస్తుంది, మళ్ళీ 2 రోజులు ఉంటుంది, 2 రోజుల తర్వాత ఉంటుంది. ఓకే అండి. నొప్పి ఏమైనా ఉంటుందండి? నొప్పి మోషన్ అయినప్పుడు ఉంటుందంట, అప్పుడు బ్లడ్ వచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ గా ఉంటుందంట. ఓకే అండి. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా దీనికి? లేదు మేడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 రోజులు మాత్రలు తీసుకున్నాము, మళ్ళీ బాగుంది అంటే సరే గమ్మున్నాను, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకే అండి. సో ఇది జనరల్గా మనకి పైల్స్ ఉండే అవకాశం ఉంటుందండి. నొప్పి అనేది కొంచెం మినిమల్గా ఉన్నట్టుంది, దాంతోపాటు బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో దీనికి ఏంటంటే మనకు కొన్నిసార్లు ఎప్పుడైతే ఇది ఇన్ఫ్లేమ్ అవుతుందో, అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మాత్రమే అది స్వెల్ అయిపోయి కంప్లీట్గా అది బర్స్ట్ అయినప్పుడు మాత్రమే బ్లీడింగ్ అనేది కనబడుతుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఎలాంటి లక్షణాలు అనేవి మనకు కనబడవు. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అసలు ఈ ప్రాబ్లం అనేది మనకి ఇంకా ఏంటంటే దీనిలో చాలా గ్రేడ్స్ కూడా ఉంటాయి. మనం ఇనీషియల్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక చాలా బెటర్గా ఉంటుంది, లేకపోతే ఈ స్టేజ్ అనేది అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఇంకా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. సో డెఫినెట్గా మీరు మీ హస్బెండ్ని తీసుకొని దగ్గరలోని పాజిటివ్ బ్రాంచ్ సంప్రదించండి అమ్మా. కంప్లీట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఎన్ని రకాలుగా ఉంటుంది, మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? సో మేజర్గా అయితే లక్షణాలను బట్టి మనం చెప్పడానికి వీలవుతుందండి. ఇందాక చెప్పినట్టుగా పైల్స్ అనే దాంట్లో మనకి ఏదైనా మలద్వారం నుంచి బయటకు వచ్చినట్టు మనకు అనిపించడము, చేతికి ఏమైనా తగలటం అనేది మన జనరల్గా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. దాంట్లో నొప్పి అనేది చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా బ్లీడింగ్ అనేది మనం చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి నడు నొప్పితో పాటు మలబద్ధకం సమస్య కూడా ఉంటూ ఉంటుంది. అదే యానల్ ఫిషర్ అనేది తీసుకున్నట్టయితే మనకి నొప్పి అనేది తీవ్రంగా ఉండటంతో పాటు వాళ్ళ చర్మం మీద పగులు ఉన్నాయని అనే లక్షణం కూడా మనకి వాళ్ళు పేషెంట్స్ చాలా మటుకు చెప్తూ ఉంటారనమాట. దానివల్ల మనం ఫిషర్ అని చెప్పొచ్చు. ఇంకా ఫిస్ట్లలో మనకి ఏంటంటే మనకి బయట ఏమీ కనిపించదు, కానీ ఒక అబ్నార్మల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది లోపల నుంచి బయటకు రావటం వల్ల నొప్పి, తీవ్రమైన నొప్పితో పాటు బయట ఒక అల్సర్ ఫామ్లో మనకి చర్మం మీద కనబడుతూ ఉంటుంది. అదే దాని నుంచి పస్ రావటం కానీ, తర్వాత ఏదైనా కంటెంట్స్ లోపల నుంచి బయటకు రావటం కానీ, అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ గురవ్వటం కానీ మనం చూస్తాం. సాధారణంగా లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చు ఎగ్జామినేషన్లో. అలా కాకుండా మనం ఏదైనా డయాగ్నోస్టిక్ టెస్ట్కి వెళ్ళాలంటే మాత్రం ఆనోస్కోపీ అని చేస్తారు. దానివల్ల మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది యానల్ రీజియన్లో, పైల్సా, ఫిషరా, ఫిస్టులా, లేకపోతే పైల్స్లో ఇంటర్నల్ పైల్సా లేకపోతే ఎక్స్టర్నల్ పైల్స్ అని కూడా మనం చెప్పడానికి వీలవుతుంది. ఓకే, నెక్స్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి నీరజ ఉన్నారు. నీరజ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా.
హలో హలో చెప్పండి అమ్మా. అదే బ్లడ్ వస్తుందండి మోషన్ పోయినప్పుడు. ఎప్పటి నుంచమ్మా? 2 నెలలు అవుతుందండి. ఓకే అండి. నొప్పి ఉంటుందా? నొప్పి కొద్దిగా మామూలుగానే ఉంటుందండి. ఓకే అండి. ఏమైనా మందులు వాడుతున్నారా వీటికి? ఏం వాడట్లేదండి. ఓకే. మలద్వారం నుంచి ఏదైనా బయటకు వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా అమ్మా? చేతికి ఏమైనా తగులుతుందా? కొద్దిగా కుర్పుల్లాగా ఉన్నాయండి. ఓకే అండి. ఓకే. సో తనకి పైల్స్ అరిచిమూలతో బాధపడుతున్నారండి. దీనిలో ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది జరుగుతుందో దాంట్లో మనకి మినిమల్ నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు దగ్గరలోని పాజిటివ్ బ్రాండ్ సంప్రదించండమ్మా. ఖచ్చితంగా అది ట్రీట్ అవుతుంది. మీరు ఎంత తొందరగా ట్రీట్ చేసుకుంటే అంత బెటర్గా మీకు రిలీఫ్ అనేది లభిస్తుందమ్మా. ఓకే. పాజిటివ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో నార్మల్గా హోమియోపతిలో ఏంటంటే మనం ఏ దానికైనా కూడా ఒక రూట్ కాజ్ ఏంటి, ప్రస్తుతానికి ఎలాంటి జబ్బుకైనా కూడా మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుందండి. సో ఈ మూల కారణం ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎప్పుడైతే వ్యాధి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇస్తామో, జస్ట్ ఇప్పుడు పైల్స్ ఉన్నాయంటే పైల్స్ని మనం నార్మల్గా ట్రీట్ చేసినంత మాత్రాన పైల్స్ కంప్లీట్గా మనకి పర్మనెంట్ క్యూర్ అనేది జరగదు. దీనికి అసలు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే చాలా మందిలో మనకి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళలో, తర్వాత మలబద్ధకం ఎక్కువగా ఉండే వాళ్ళలో, తర్వాత ఒబీస్గా అంటే స్థూలకాయం ఎక్కువగా ఉండే వాళ్ళలో ఇలాంటి కంప్లైంట్స్ మనం గమనిస్తూ ఉంటాం. సో ఏ కారణం చేత వాళ్ళకి పైల్స్ అనేవి వచ్చాయి, మళ్ళీ పైల్స్లో ఏ టైప్ ఆఫ్ పైల్స్ వల్ల వస్తున్నాయి అనే కంప్లీట్ ఎగ్జామినేషన్ మొత్తం హిస్టరీ అంతా తీసుకొని దాని తగ్గట్టుగా మనం మందులు ఎప్పుడైతే ఇస్తామో మూల కారణంతో పాటు ఉన్న వ్యాధి లక్షణం కూడా పోతుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఎప్పటికీ వచ్చే అవకాశం కూడా మనము నివారించుకోవచ్చు. నెక్స్ట్ బెంగళూరు నుండి శశాంక్ ఉన్నారు. శశాంక్ గారు మాట్లాడండి. మేడం హలో చెప్పండి అండి. ఇది మా మెసేజ్ నాకు మ్యారేజ్ 8 months అయిందండి. ఓకే. హలో చెప్పండి. తనకి ఆఫ్టర్ 3rd month తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిన ఆఫ్టర్ 3 months తర్వాత నుంచి తనకి ఫైల్స్ లాగా వస్తున్నాయి. తర్వాత యూరిన్ వెళ్ళేటప్పుడు పస్ లాగా వస్తుంది అని గొడవ చేస్తుంటే హాస్పిటల్ చూపించాము. ఓకే. బట్ ఇది తగ్గలేదండి. అది టాబ్లెట్స్ అయితే వాడుతున్నారు హోమియోపతి. ఓకే. అది ఇంట్రెస్టెడ్. అందుకు దీనికి సపరేట్ గా నా ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ కి ఏముందా? ఓకే, డెఫినెట్గా చెప్తానండి. అదేంటంటే తనకి పైల్స్ ఉన్నట్టున్నాయండి. సో కంప్లీట్గా ఇది పైల్సా లేకపోతే ఫిజరా అనేది మీ ఒకసారి క్లినిక్ వచ్చి చూపించున్నట్టయితే ఆ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుందండి. సో ఎలాంటి ప్రాబ్లం అయినప్పటికీ ఇది యానల్ రీజన్కి వచ్చిన ఒక కంప్లైంట్ కాబట్టి డెఫినెట్గా దీనికి మంచి ట్రీట్మెంట్, అది కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది పాజిటివ్ హోమియోపతిలో. ఒకసారి మీరు బెంగళూరులో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది దానికి. నెక్స్ట్ శ్రీకాళహస్తి నుండి సురేష్ ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు మోషన్కి వెళ్ళేటప్పుడు అది ఒక నరం లాగా కిందకి అలా దిగినట్టు అనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? ఒక నరం లాగా ఫామ్ అయ్యి ఇలా కిందకు దిగినట్టు అనిపిస్తుంది. అందులో నుంచి చీము రావడం అలా జరుగుతుంది. ఇది 1 year నుంచి ఉంది. ట్రీట్మెంట్ ఏంటి? ఓకే. బ్లీడింగ్ ఏమైనా అవుతుందండి? బ్లీడింగ్ అంటే బయటకు కనిపించట్లేదండి, కానీ మోషన్ లో అయినట్టు అక్కడక్కడ అలా దాని మీద కనిపిస్తుంది రెడ్. ఓకే అండి. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీరు? లేదండి, అది అర్థం కావట్లేదు అసలు ఏంది నా ప్రాబ్లం అని. నేను ఆన్లైన్ లో చూస్తే ప్రాబ్లం తెలిసింది. ఓకే, ఫైన్ అండి, చెప్తాను. సో ఇది పైల్స్ కంప్లైంట్ అండి. సో ఇంటర్నల్ పైల్స్ ఎప్పుడైతే మనకి కిందకి జారటం అనేది జరుగుతుందో మనకి బ్లీడింగ్తో పాటు మినిమల్ పెయిన్ అనేది మనకు ఉంటుంది. సో దీన్ని మనము ఇలాగే నెగ్లెక్ట్ చేసినట్టయితే మనకి ఇది కంప్లీట్గా బయటకు వచ్చేసి ఇంకా అవి ఎప్పటికీ బయటే ఉండిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు ఒకసారి వచ్చి పాజిటివ్ బ్రాంచ్ సంప్రదించండి, డెఫినెట్గా దీనికి తగ్గట్టుగా మందులు ఉంటాయి. ఇవి యూజ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి రిలీఫ్ ఉంటుందండి. నెక్స్ట్ బెంగళూరు నుండి తులసిరావు ఉన్నారు. తులసిరావు గారు మేడం చెప్పండి. మేడం డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నాకు పైల్స్ ప్రాబ్లం మేడం. ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నాకు ఒక 2.5 years ఉంది మేడం. ఓకే అండి. సో రక్తం ఏమైనా పడుతుందా? పడుతుంది మేడం. ఇప్పుడు ఒక 1 month గా కొద్దిగా ఎక్కువ అయింది మేడం. ఓకే అండి. మీ వయసు మళ్ళీ పడుతుంది మేడం. ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం పాజిటివ్. ఓకే అండి. ఎన్నాళ్ళు తీసుకున్నారండి ట్రీట్మెంట్? అప్పుడు వచ్చి ఒక దగ్గర ఒక 2 months తీసుకున్నాను మేడం. ఓకే అండి.
అప్పటి నుండి మళ్ళీ అప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే అండి, ఓకే చెప్తాను. సో ఇది పాయిల్స్ కంప్లైంట్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడైతే మనకు కావాలనుకుంటాం అప్పుడు ఏంటంటే మన మూల కారణాన్ని వెతికి దానికి ఒక రెగ్యులర్ కోర్స్ అనేది తీసుకోవాలండి. మనకి ఏంటంటే లక్షణాలు అనేవి ఎప్పుడు కూడా మనకు ఒక 1-2 monthsలో తగ్గిపోతాయి, కానీ ఆ కారణం అనేది లోపల అలాగే ఉంటుందన్నమాట. ఆ కారణం ఎప్పుడైతే మన మెడిసిన్స్ ద్వారా మనము అలాగే డైటరీ మేనేజ్మెంట్ ద్వారా మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడైతేనే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో పాయిల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్ కానీ, ఇవి 3 కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి థరో ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో మళ్ళీ ఒకసారి మీరు బెంగళూరులో ఉన్న బ్రాంచ్ సంప్రదించండి, డెఫినెట్గా మంచి పరిష్కారం అనేది లభిస్తుంది దీనికి. డాక్టర్, ట్రీట్మెంట్ ఎంత టైం తీసుకుంటుంది? సో ట్రీట్మెంట్ టైం డ్యూరేషన్ అనేది ప్రతిదానికి కూడా మనం ఎన్నాళ్ళ నుంచి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే ఎలాంటి లక్షణాలు అనేవి కనబడుతున్నాయి, కొంతమందికి డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు కానీ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తం పట్టం ఎక్కువగా ఉండొచ్చు, లేకపోతే పైల్స్ ఏవైతే ఉంటాయో అవి నంబర్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఫిస్ట్లా కూడా కొంతమందికి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అలా మనము ఏంటంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్, ఎంతకాలంతో డిసీజ్తో బాధపడుతున్నారని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇలాంటి కేసెస్ మేజర్ అన్నిటికీ కూడా మనకు ఒక రెగ్యులర్గా ఒక కోర్స్ అనేది వాడాలి. అది 1 year, 1.5 year, అది పేషెంట్ రియాక్షన్ని బట్టి కూడా మనం చెప్పడానికి వీలవుతుంది. కాలర్స్ అంతా మనం ఇప్పుడు చూసినట్లయితే ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, బట్ చాలా మంది ఈ ప్రాబ్లమేటిక్ ని బయటపడడానికి ఇష్టపడరు, డాక్టర్ దగ్గరికి చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇలా మనం పైల్స్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఇందులో మనకి బ్లీడింగ్ సమస్య ఉంది ముఖ్యంగా. సో ఆ బ్లీడింగ్ సమస్య ఏంటంటే మనకి తెలియకుండానే బ్లడ్ పోవటం వల్ల మనకి చాలా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. సో రక్తహీనత వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మనకి వీక్నెస్గా ఉండటం కానీ, మనకి మొత్తం బాడీ అంతా కూడా వీక్ అయిపోవటం కానీ, ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా దాంతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇది ఎప్పుడైతే మళ్ళీ కొన్ని యానల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దీన్ని అలాగే నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్కి దారితీసే ప్రమాదం ఉంటుందన్నమాట. అదే మన ఫిస్టులలో కూడా సేమ్ థింగ్, మనకి పెయిన్ కానీ ఏదైతే డిశ్చార్జ్ మనం నెగ్లెక్ట్ చేసినట్టు అక్కడ కూడా అల్సర్ అనేది ఫామ్ అయ్యి అక్కడ మనకి ఇన్ఫెక్షన్కి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనము అవాయిడ్ చేసుకోవాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా మనం ఈ కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్కి రివీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పైల్స్ ఫిస్టులా అనేవి ఎక్స్ట్రా గ్రోత్తో సంబంధించిన, సో కంపల్సరీగా ప్రాబ్లం ఉన్నప్పుడు సర్జరీ చేయాలి అని అంటారు. సో పాజిటివ్ హోమియోపతిలో ఎటువంటి సర్జరీ లేకుండా ఓన్లీ మెడిసిన్తోనే క్యూర్ చేస్తామంటున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పైల్స్లో మాత్రమే ఎక్స్ట్రా గ్రోత్ అనేది ఉంటుంది, ఫిస్టులలో ఎక్స్ట్రా గ్రోత్ ఏమీ ఉండదు మనకి. జస్ట్ మనకు ఒక అల్సర్ లాగే బయటకి మనకు ఒక చిన్న హోల్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నట్టు వెజల్స్ ఏవైతే ఉన్నాయో అంటే వెయిన్స్ ఏవైతే ఉంటాయి, సిరులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఉబ్బిపోతాయి. దాంట్లో మనం ఇప్పుడు జస్ట్ దాన్ని కట్ చేసినంత మాత్రాన సర్జికల్గా, సో సర్జరీ చేస్తే హెమరాయిడెక్టమీ అంటారు దాన్ని, సో దాన్ని చేసినంత మాత్రాన ఏమవుతుందో ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. అది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు, ఈ వెయిన్స్ అనేవి ఏవైతే మనని ప్రొటెక్ట్ చేయాలో అవి ఎందుకు ఉబ్బిపోయాయి ఫస్ట్ థింగ్. సో ఆ కారణానికి ఎప్పుడైతే మనం మందు ఇస్తామో అది ఆటోమేటిక్గా ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఉబ్బిపోయిన వెయిన్స్ అవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయి, కంప్లీట్గా అవి అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. దానివల్ల మనం సర్జరీ లేకుండా చాలా వరకు హెమరాయిడ్స్ని అంటే పైల్స్ని మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇంకా దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 3 కంప్లైంట్స్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం అంటే టెండెన్సీ అయితే ఉంటుంది కాబట్టి ఆ పర్సన్లో దాని టెండెన్సీని మనం ఆ పర్సన్లో రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొత్తగూడెం నుండి సుధారాణి ఉన్నారు. సుధారాణి గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే మేడం, నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా. నమస్తే అమ్మా. మేడం నాకు ఇట్లా ఫైల్స్ లా వచ్చాయి. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? అది 1 year నుంచి మేడం. ఓకే అమ్మా. అయితే అది క్రమంగా సైజ్ పెరుగుతుంది, నేను ఇప్పటివరకు ఏం మెడిసిన్ వాడలేదు. ఓకే అండి, రక్తం ఏమైనా పడుతుందమ్మా మోషన్ లో? రక్తం ఏం పడట్లేదు, ఎప్పుడన్నా ఒకసారి అట్లా చిట్లినట్టు బ్లడ్ వస్తుంది మేడం. అవునండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లోకల్ చూపించుకుంటే ఒక డాక్టర్కి అది ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అన్నారు. ఓకే అమ్మా. అది చేయించుకుందామని ఆలోచిస్తున్నాను. కండలాగా పెరిగేస్తుంది మేడం బాగా. అవునండి. దానికి ఏమన్నా సలహా?
సో ఓకే చెప్తాను. ఇది ఏంటంటే తనకి పైల్స్తో బాధపడుతుందని అది డయాగ్నోసిస్ అయితే మనకి పైల్స్ అని చెప్పుకోవచ్చు తన లక్షణాలను బట్టి. దీనికి ఫస్ట్ మీరు ఇప్పటివరకు చాలా టైం అనేది నెగ్లెక్ట్ చేశారమ్మా, కానీ ఇప్పుడైనా మీరు పాజిటివ్ బ్రాంచెస్ సంప్రదించండి. దానికి సర్జరీ అవసరం ఉంటుందా లేదా అని కూడా అక్కడ ఉండే డాక్టర్స్ అని చెప్తారు, ఆ బ్రాంచ్లో డాక్టర్స్. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు మనకి ఏంటంటే అబ్జర్వ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత కూడా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ తర్వాత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా దీని లక్షణాలతో పాటు మనము సర్జరీ లేకుండా కూడా చేసే అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.